మనం ఏమై ఉన్నాము, మనం ఏం పొందుకున్నామో మనం ఎరిగి గ్రహించాలి అని దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చాలా సార్లు మనము ఏమిటో గనక మనం గ్రహించకపోతే, మనం ఏం పొందుకున్నామో మనలో ఏముందో మనకు తెలియకపోతే ఖచ్చితంగా మనలో ఎన్నున్నా సరే అవి ఉపయోగం లేదు. మనలో ఉన్నవి, మనం పొందినవి కొన్నిసార్లు మనకు తెలియాలి. ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, డ్రైవింగ్ చేయాలంటే డ్రైవర్కి ఏం స్పృహ ఉండాలా? నాకు డ్రైవింగ్ వచ్చని ఆలోచన, కాన్ఫిడెన్స్, త్వరగా కాన్ఫిడెన్స్ ఉండాలి. అదే కాన్ఫిడెన్స్ లేకపోతే, తనకేం వచ్చో తనకు తెలియకపోతే డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు ఏమైంది? బండి అటు ఇటు పరిగెత్తేది. అలాగే దేవుని నమ్ముకున్న మనం చాలా సంవత్సరాలుగా వింటున్న మాటలు ఏంటంటే, ప్రతి విశ్వాసి పాపం కాదు, పాపాన్ని జయించడం అనేది ప్రపంచంలో ఎవడి వల్ల కాదు అనే బోధలు మనం విన్నాం. కానీ వాక్యము దానికి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇది మనుషుల ఆలోచనలు, మనుషుల బోధ. ఇది ఏది? మనం పాపాత్మునివే, మనలో ఇంకా పాపం ఉంది అని. ఆ మాటలు చెప్పడానికి చాలా మంది వాడే మాటలేనంటే, పౌలు గారు అంటాడు, నేనేం చేయాలో అది చేయలేకపోతున్నాను, నేనేం చేయకూడదు అదే చేస్తున్నాను. ఈ ముక్క పట్టుకుని చాలా మంది అనే మాట ఏంటంటే, ఇదిగో పౌలు గారు అంత తోడే పాపంలో పడిపోయాడు, మనం ఎంత పాపం ఉంది పౌలు గారిలో అని అంటున్నారు చాలా మంది. కానీ ఇక్కడ మనం స్పష్టంగా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, యేసు రక్తంలో మనం కడగబడినప్పుడు, దేవుడు ఎప్పుడైతే నిన్ను ఆయన రక్తంలో కడిగాడో అప్పుడు మనందరం పరిశుద్ధులుగా మార్చబడిపోయాం. మనలో పాపం లేదు. ఒకసారి నాలో పాపం లేదు. ఇదంతా నమ్ముతున్నారని నమ్మట్లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు. మనలో పాపం ఉందా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు లేదని? మీరు నమ్మి బాప్తిసం పొందితే మీలో పాపం లేదు. సరే, ఇంకో ప్రశ్న, పాపం లేకపోతే మరి పాపం చేస్తున్నారా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేయట్లేదా? కొంతమంది చేస్తున్నారా? చేయట్లేదా? మనలో పాపం ఉన్నా పాపం లేకపోయినా మనం పాపం చేసే అవకాశాలు చాలా వస్తాయి. యేసుక్రీస్తు శరీరధారి అయిన దినాల్లో వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మన వలనే శోధించబడ్డాడంట. అంటే నీకు నాకు శోధన వస్తే రావా? ప్రతి మనిషికి పాపం చేసే అవకాశాలు ఎన్నో వస్తాయి. కానీ యేసు రక్తం చేత కడగబడి నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి వల్ల నువ్వేం చేస్తుంది తెలుసా? పాపాన్ని జయించగలవు. యేసు ప్రభువుని నమ్ముకుని బాప్తిసం తీసుకోవడానికి ముందు, బాప్తిసం తీసుకోవడానికి తర్వాత వ్యత్యాసం ఏంటో చెబుతా వినండి. బాప్తిసం తీసుకోక ముందు ప్రతి వ్యక్తి పాపానికి బానిస అయ్యాడు. ఏమయ్యాడు? ఒకసారి చూడండి, మీకు వచనం చూపిస్తాను. రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. ఆగండి. ఫస్ట్ పాపానికి మనం అమ్మబడ్డాం. ఎక్కడ అమ్మబడ్డాం? పాపానికి ఎక్కడ అమ్మబడ్డాం? చెప్పండి. ఎక్కడ అమ్మబడ్డాం అంటే ఏదెను తోటలో అమ్మబడ్డాం. ఎక్కడ అమ్మబడ్డాం? దేవుడు ఆదామును అవ్వను సృష్టించినప్పుడు ఆదాము అవ్వలో పాపం ఉందా? ఆదాము వాళ్ళ పాపం ఉందా సృష్టించినప్పుడు? మరి వాళ్ళు పాపం చేశారు, చేయలేదా? అంటే పాపం చేయడానికి అవకాశాలు వస్తాయి నీలో పాపం లేకపోయినా సరే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకోవడానికి ముందు ఏం చేస్తుందంటే, నీలో పాప నియమం ఉంది. ఈ పాప నియమం ఏం చేస్తుందంటే నిన్ను పాపం చేయడానికి ఈడ్చుకుపోయింది. నీకు ఇష్టం లేకపోయినా నువ్వు తప్పు చేస్తావు. ఏం చేస్తావు? నీకు ఇష్టం లేకపోయినా నువ్వు పాపం చేస్తావు. ఇది చేయకూడదు అనుకుంటే అది చేసేస్తావు. కారణం ఏంటంటే నీలో ఉన్న పాపం. ఏంటది? చెప్పండి. నాలో ఉన్న పాపం. మీకు అర్థం కదా? కింద వచనాలు చూపిస్తా చూడండి. కింద వచనం చూడండి. చూడండి, ఏం చేయకూడదు అనుకుంటున్నాను మీకు విషయం చెప్పనా? తాగుబోతుల్లో చాలా మంది ఏమని ఉంటారు తెలుసా? నేను తాగి చెడిపోవాలనుకుంటారా? మీరు కనుక తాగుపోతే ఇంటర్వ్యూ తాడే చెబుతాడు, తాగితే ఏమేమి పోతుంది, ఏం తాగితే ఏమేమైందని. అంటే వాడికి తెలుసు తప్పు చేయకూడదని, కానీ ఈడ్చుకొని పోతుంది. ఏంటది? పాపం. చెప్పండి. పాపము ఈడ్చుకొని పోతుంది. ఇప్పుడు మీరు ఒకళ్ళకి అమ్మివేయబడ్డారు అనుకోండి, ఆ వ్యక్తి చెప్పిందల్లా చెయ్యాలా? చేయకూడదా? చేస్తారు. ఇప్పుడు మీరు ఒకళ్ళ కింద పనికి వెళ్ళారు అనుకో, ఉదాహరణ చెప్తాను. పొలం పనికి వెళ్ళారు. పాయిల్లో నాటేయమంటే పాయిల్లో నాటేయాల, గట్ల మీద నాటేయమంటే గట్ల మీద నాటేయాల, కాళ్ళలో నాటేయమంటే. అంటే మీరు ఒకళ్ళ కింద పనికి వెళ్ళినప్పుడు ఏమైందంటే
ఆ పనికి తీసుకెళ్లిన వ్యక్తి, నీ యజమాని అనే వ్యక్తి ఏది చెబితే అది నువ్వు చేయాలి. అది రూల్. అలాగే ప్రతి మనిషి కూడా పాపానికి ఆదాము అవ్వ ద్వారా అమ్మివేయబడ్డారు. పాపము చేయ ప్రతివాడు పాపమునకు, అంటే ఆ పాపం ఏం చేసిందంటే నేను దాస్యత్వంలో ఈడ్చిపోయింది. అందుకే నువ్వేం చేయాలంటే జైలు. ప్రతి మనిషికి మంచిగా బతకాలని ఉంటది, ఉండిద్దా ఉండదా? ఎవడు కూడా మంచిగా బతకాలని. ఒకడు అంటుంటాడు, నేను ఎంత మంచిగా బతుకుతానో నా వల్ల కావట్లేదు, ఏం చేశాను, ఏం చెందాలి, ఏం చేయాలని. మంచిగా బతకడం నీ వల్ల కాదు. నీ వల్ల కాదు కాబట్టి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. చాలా మందిలో ఉన్న అపోహలు ఏంటంటే, నేను పాపాన్ని విడిచిపెట్టి మందిరానికి వస్తా, నేను అన్ని విడిచిపెట్టేసి మందిరానికి వస్తా, అది మానేసి నాకు వస్తా, ఇది మానేసి నాకు వస్తా, అది చేసి నాకు మానేసి నాకు వస్తాను అంటారు. కానీ జీవితాంతం వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఎందుకో తెలుసా? ఏ మనిషి తనంతా తాను పాపాన్ని విడిచిపెట్టలేడు. మీరు అనొచ్చు, నేను విడిచిపెట్టాను. నువ్వు విడిచిపెట్టామంటే కారణం నువ్వు కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు. బాగా అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు కనుక మీలో లేకపోతే మీలో పాపము ఖచ్చితంగా మిమ్మల్ని ఈడ్చిపోతుంది. చూడండి పౌలు గారు ఏమంటున్నాడు, అదే రోమీయులకు రాసిన పత్రికలో 23-24 వచనాలు, 7:23-24. ఆగండి. దేవుడేమో పాపం చేయొద్దు అన్నాడు, అన్నాడం లేదా? ఎక్కడికి ఎందుకు? ఇప్పుడు సినిమాలు చూడొద్దని నేను చెబుతున్నా, లేదు పలానా చోటకి వెళ్ళొద్దని నేను చెప్తున్నా. అలా చెయ్యొద్దు అన్న దానికి వ్యతిరేకమైన నియమం మీలో ఉంది కాబట్టేగా చెయ్యొద్దు అనే చేస్తున్నారు, అవునా కదా? కొంతమంది అయితే కాంప్రమైజ్ అయిపోతా ఉంటారు, చేయలేక ట్రై చేసి కొన్నాళ్ళు మానేస్తారు, మానేసి కాంప్రమైజ్ అయిపోతారు. నా వల్ల కాదులే, ఏం కాదు, నేను చేయలేను అని కాంప్రమైజ్ అయిపోయి కొనసాగిపోతా ఉంటారు. ఇక్కడ చూడండి అంటున్నాడు, అవయవంలో ఒక నియమం కనబడుతుందంట. అంటే నియమం అంటే ఏంటి? నీకు వ్యతిరేకంగా ఒకటి ఉంది నీలో. చదవండి. ఆగండి. ధర్మశాస్త్రంతో పోరాడుతుందండి ఆ నియమం. దేంతో పోరాడుతుంది? ధర్మశాస్త్రం. మీకు అర్థం కాడ చెబుతానండి. తప్పు చేసే ప్రతి ఒక్కడికి తప్పు అని తెలుసు. తప్పు అని తెలిసినప్పటికీ కూడా చాలా మందికి ఇది దేవుడికి వ్యతిరేకంగా అంటే ఏం కాదులేని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే మనలో ఉన్న పాప నియమం ఏం చేస్తుందంటే, నేను చెప్పేది ఇప్పుడు కాదు, మీరు రక్షణ పొందక ముందు, అంటే ఎవరైతే నమ్మి బాప్తిసం పొందలేదో వాళ్ళల్లో జరిగే ప్రక్రియ చదువుతున్నా. ఎప్పుడైతే పాప నియమం ఉందో వాళ్ళల్లో, అప్పుడు ఏమైందంటే వాళ్ళని చెర పట్టుకుని పోయిందంట. చెర పట్టుకుని అంటే చెరలో చూడని ఇష్టం ఉండి వెళ్తాడా? మీకు అర్థం కాదని చెబుతానండి. అప్పట్లో యుద్ధాలు జరిగే ఏమైందంటే కొంతమందిని చెరగా తీసుకుపోయేవాళ్ళు. వేరే దేశం వాళ్ళు ఎవరైతే జయించారో వారిని తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. దానియేలు కూడా అలా వెళ్ళినోడే, షడ్రకు మెషకు కూడా అలాగే వెళ్ళినోళ్ళే. ఇష్టపడి వెళ్తారు ఎవరన్నా చెరలోకి. ఇప్పుడు మిమ్మల్ని అన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు అనుకో, మిమ్మల్ని జైల్లో పెట్టాలి లేదా వద్దు, ఈ రెండింటి ఆప్షన్ ఏమైనా ఇచ్చారనుకో, నేను జైల్లోకి వెళ్తాను అంటారు ఎవరన్నా? వద్దురా బాబు, నాకు ఎందుకురా బాబు అంటారు. ఎందుకంటే చెర అంటే ఇష్టం లేకపోయినా ఈడ్చుకుని పోవటం. అలాగే పాప నియమం మనలో ఉన్నప్పుడు మనకి ఇష్టం లేకపోయినా ఆ పాప నియమం ఏం చేసింది? మనల్ని ఈడ్చుకుని పోయింది. చూడండి పౌలు గారు ఏమంటున్నాడు, ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అయ్యో కాదు, అయ్యో అన్నాడు. ఏమన్నాడు? చూడండి ఇక్కడ అంటున్నాడు, నేను ఎంత దౌర్భాగ్యుడిని. ఇప్పుడు తెలియని వాళ్ళు తప్పు చేస్తున్నారంటే వేరే విషయం కదా. ఇప్పుడు తెలియని తప్పు చేస్తున్నారు అనుకో, సరే అలా తెలియదు కాబట్టి చేస్తున్నారు అనుకోవచ్చు. తెలిసి చేస్తాం మనం, తెలిసి మనలో ఉంది పాప నియమం, తెలిసి ఇది వ్యతిరేకం అని కూడా తెలుస్తున్నాం. అప్పుడు ఏమవుతాం? మనం దౌర్భాగ్యం అవుతాం. దౌర్భాగ్యుడు అంటే ఏంటి? దౌర్భాగ్యుడు అంటే భాగ్యమును పోగొట్టుకున్నవాడు. ఏం పోగొట్టుకున్నాడు? దౌర్భాగ్యుడు అంటే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు, అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలని, దేవుడిచ్చేవన్నింటిని కూడా పోగొట్టుకునేవాడు. ఎవరైతే బాప్తిసం పొందరో, ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా హృదయం అంగీకరించరో, వారి జీవితంలో పాప నియమం ఏలుబడి చేస్తానే ఉంటది. అందుకే పౌలు గారు అన్నాడు, ఇలాంటి పాప నియమాన్ని ఎవరు దీని నుంచి నన్ను విడిపించగలడు? చూడండి మళ్ళీ చదువుదాం వచ్చిన, ఇట్టి మరణంకు లోనైన శరీరం నుంచి ఎవరు విడిపిస్తాడు? ప్రశ్న.
ఇప్పుడు చెప్పండి, ఎవరు విడిపిస్తారు? మనకి అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? ఎవరో? శరీరం. చెప్పండి, శరీరం. మనలో ఎప్పుడు రెండు ఫైటింగ్ జరుగుతూ ఉంటది. ఒకటి శరీరం, రెండు ఆత్మ. ఇప్పుడు ఏది బలంగా ఉంటే దాన్ని మనం నెగ్గించుకుంటాం. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తానండి. ఒకసారి అంట ఒకడికి చెప్పినట్టు నా ఒకటోసారి ఒకడికి పెళ్లి కుదిరిందంట. ఏం కుదిరింది? పెళ్లి కుదిరితే జరక్క అడిగి తల్లిదండ్రులు లేరంట, మేనమామే చూసి చేశాడంట. చేతానికి మాట్లాడాడంట. మాట్లాడితే వాడు ఏం చేశాడంటే నేను చేసుకోను అంటున్నాడంట. పెళ్లి కుదుర్చుకున్న తర్వాత ఏమంటున్నాడు? ఎందుకు చేసుకోరా అంటే వాడు అన్నాడంట, నాకు ఒక కోరిక ఉందిలే, నువ్వు తీర్చలేవులే, వదిలే పెళ్లి వద్దు అంటాడంట. వద్దురా ఏంట్రా చెప్పరా, తీరుతాం తలవా సంగతి కదా ఏంటంటే ఆడన్నాడంట, ఏమి లేదు, పెళ్లిలో నేను రాజాలాగా గుర్రం మీద స్వారీ చేసుకుని రావాలన్నాడంట. ఏం రావాలన్నాడు చెప్పండి? గుర్రం మీద. నిజంగా జరిగిన సంగతి చెప్తున్నా, ఇది ఒక కథ కాదు, నిజంగా జరిగిన స్టోరీ. అంటే ఊరే అదంతా భాగ్యవరా, దానిదే ఉందిలే, పెళ్లికి ఓకేను, గుర్రం ఎడచోట తీసుకొద్దాం అన్నాడు. సహజంగా పెళ్లి సీజన్ లో గుర్రాలు అనేది దొరకవు. పెళ్లి గుర్రాల్లో కూడా తేడాలు ఉంటాయి. పెళ్లి గుర్రాలు ఉంటాయి, జటకా గుర్రాలు ఉంటాయి. ఇప్పుడు లేవులే జటకా గుర్రాలు, అప్పుడులో ఉండేవి. అయితే ఎతికారు, పెళ్లి గుర్రాలు అక్కడ దొరకలా. మీరు ఇప్పుడు యూట్యూబ్ లో కొట్టి చూడండి, పెళ్లి గుర్రాలు డాన్స్ చేస్తాయి, కాళ్ళు రెండు లెప్పై నుంచి ఉంటాయి, రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాయి. పెళ్లి గుర్రం అయితే అలా చేసింది. కానీ జటకా గుర్రానికి ఏం తెలుసు అంటే ఓన్లీ బండి లాగడం మాత్రం తెలుసు. వీళ్ళు ఇక కుదరలా, సెట్ అవ్వాల పెళ్లి గుర్రం. ఇకైతే చూసి ఒక జటకా గుర్రాన్ని మాట్లాడుకున్నారు. జటకా గుర్రాన్ని మాట్లాడుకున్న తర్వాత వాడు ముందే చెప్పాడు, అయ్యా మరి అర్జెంట్ అంటున్నారు, పెళ్లి ఆగిపోతే అన్నారు, గుర్రం లేకపోతే కాబట్టి ఇస్తున్నాము, కాకపోతే షరతు, దీనికి భాషకాలు కట్టవద్దు. దీని ముందు పెళ్లి గుర్రానికి ఏం చేస్తారు తెలుసా? వాయిద్యాలు వాయిస్తారు. వాయిద్యాలు వాయిద్యం ఏమైందంటే పెళ్లి గుర్రం డాన్స్ చేసింది, దీని ముందు అట్లా కొట్టద్దు అని చెప్పాడు. సరేరా బాబు, మా తప్పులు మేము పడతాం, నువ్వు ఎవరన్నా అని చెప్పేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది? పెళ్లి కొడుకు ఎక్కాడు. బాచికం కట్టద్దని అడిగి వీళ్ళు బాచికం కట్టారు. సరేలే డబ్బులు వాళ్ళతో చెప్పాడు, వాళ్ళ నాన్న వాళ్ళ బాబు వద్దురా నాయన వెళ్ళిపోండి అని చెప్పాడు. డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి. ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకుని కృతజ్ఞత ఓవరం వెళ్తే వాడి రెండు డబ్బులు వేద్దామని రెండు వాయిచ్చారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ గుర్రం పరుగెత్తడం స్టార్ట్ చేసింది. పెళ్లి కొడుకు కాస్త పొదల్లో తుప్పల్లో ఈడ్చుకుండా పోయింది పెళ్లి కొడుకు. తర్వాత పెళ్లి మండపం ఎక్కడానికి హాస్పిటల్ బయటెక్కాడు. అంటే చూడండి, ఒక గుర్రాన్ని అదుపు చేసే వ్యక్తి దాన్ని అదుపు చేయగలిగిన సామర్థ్యం ఉన్నంత వరకు ఆ గుర్రం మీద రాజులాగా ఉంటాడు. ఎప్పుడైతే ఈ గుర్రం వీళ్ళు నిడిచిపోయిందో అప్పుడు ఏమైందంటే వీడి సామర్థ్యం కానీ ఇవేవి కూడా సరిపోవు. ఎందుకంటే గుర్రం వీడికన్నా బలమైంది. అలాగే మన శరీరం మనకన్నా బలమైంది. దేనికన్నా బలమైంది? అవునా కాదా? అసలు ఎంత కామెడీ. నువ్వు వద్దు అనుకునేది నువ్వు చేస్తున్నావు అంటే ఏది బలంగా ఉంది? నీ శరీరమే బలంగా ఉంది. నీ శరీరం బలంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే నీ శరీరం నిన్ను ఈడ్చుకుని పోతుంది. అయితే ఖచ్చితంగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే అది పాప నియమం వలన శరీరం ఎక్కువ ఏలుబడి చేస్తుంది. ఆ పాప నియమం ఎవరిలో ఉందో తెలుసా? నమ్మి బాప్తిసం పొందిన అందరిలో ఉంది. పొందని వారిలో, పొందిన వారిలో కాదు. ఎవరిలో? ఒకసారి చెప్పండి. బాప్తిసము పొందని వారి అందరిలో ఉంది. సరే, ఇప్పుడు బాప్తిసం పొందిన వారిలో ఏముంది? ఈ పాప శరీరం లేదా ఈ పాపం చేసే స్వభావము, పాప నియమం బాప్తిసం పొందిన వారిలో ఉందా? ఉందా లేదా? మీకు అర్థం కావాలి. ఉందా లేదా? లేదని వాళ్ళు చేయొద్దండి. ఒకటేనా? ఒక చేయలేసింది, రెండు అంతేనా? సరే, డౌట్ వద్దు, చూద్దాం పాప నియమం మనలో ఉందో లేదో. 8వ అధ్యాయం 2వ వచనం, అదే రోమిలకు రాసిన పత్రిక. ఆగండి, ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉందో. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి విడిపించును అన్నాడా? విడిపించుచున్నదే అన్నాడా? విడిపించేను అన్నాడా? అంటే ఇప్పుడు నీలో ఉందా లేదా? పాపం మనలో ఒకప్పుడు ఉంది. పాపానికి ఒకప్పుడు మనలో ప్రభుత్వం ఉంది. పాపం కింద మనం దాసులం. కానీ ఇప్పుడు మనం పాపాత్మలం కాదు. ఎవరం కాదు, మనం పాపానికి దాసులం కాదు. పాపం నుంచి మనల్ని విడిపించింది ఏంటంటే
పరిశుద్ధాత్మ నియమం. ఈ నియమం ఎవరిలో పనిచేసింది చెప్పండి? ఈ నియమం ఎవరిలో పనిచేసింది? నమ్మి. మరి ఇక్కడ బాప్తిజం తీసుకున్న సంగతి ఏంటంటారు? సో బాప్తిజం తీసుకున్న దేవుడు పిల్లలే కాదు. చర్చికి వచ్చి నాయన ఏమంటే సరేలే చూద్దామని అంటాడు. ఏమంటాడు? ఇక్కడ బాప్తిజం అంటే ఏంటంటే చాలా మందిలో ఉన్న ఫీలింగ్, పరిశుద్ధుని కాదు, నేను అంత నీతిమంతుని కాదు, నేను అంత యథార్థవంతుని కాదు, అందుకే బాప్తిజం తీసుకోవట్లా. ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పరిశుద్ధులమానో నీతిమంతులనే కాదు బాప్తిజం తీసుకోవాల్సింది, పరిశుద్ధులుగా మార్చబట్టాన్ని తీసుకోవాలి. పరిశుద్ధాత్మ నీలో లేకుండా నువ్వు పాపాన్ని చేయించగలవా? చెప్పండి. పరిశుద్ధాత్మ నీలోకి రావాలంటే పేతురు గారు స్పష్టంగా చెప్పాడు అన్నమాట. ఏమని చెప్పాడు చూడండి. ఆ రెఫరెన్స్ తీయండి, ఎవరైనా చూద్దాం. రెఫరెన్స్ ఎక్కడ ఉంది? బైబిల్లో ఉందా? చూడండి పేతురు గారు చెప్పింది. ఎవరైనా తీయండి చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. ఆగండి, మీరేం పొందాలి? ఫస్ట్ ఏం పొందాలమ్మా? బాప్తిజం కాదు, మారు మనసు. మారు మనసు అని ఏంటి తెలుసా? నువ్వేంటో నీకు చేయాలి. ఫస్ట్ నేను పాపిని అనే గ్రహింపు నీకు రావాలా. నీకు వచ్చినప్పుడు యేసు ప్రభు రక్షకుడనే స్పృహ రావాలి. ఈ 2 ద్వారా నీకు బాప్తిజం పొందడానికి అర్హత. నువ్వు బాప్తిజం పొందడానికి అర్హత 10 సంవత్సరాల మందిరానికి రావడం కాదు. ఒకటే, నువ్వు పరిపూర్ణంగా పరిశుద్ధుడు అవడం కాదు. బాప్తిజం పొందడానికి అర్హత ఏంటంటే నువ్వు పాపిని అనే గ్రహించుకున్నావు. ఏం చేయడం? కొంతమంది గ్రహింపలేకుండా మునిగేస్తుంటారు, పుష్కరాల్లో కానీ మునిగినట్టు. దానివల్ల ఉపయోగం లేదు. గ్రహింపు రావాలి ఫస్ట్ నీలో. నేను పాపిని, నాలో పాపం ఉంది, యేసు ప్రభు నా పాపం నిమిత్తం మరణించాడు, ఆయన నన్ను విడిపించాడు అనే స్పృహ నీకు కలిగితే అప్పుడు నువ్వు బాప్తిజం పొందవచ్చు. చూడండి, ఇక్కడ మీరు మారు మనసు పొంది యేసు నామములో ఏం చేయాలా? బాప్తిజం పొందండి. బాప్తిజం పొందిన తర్వాత మీకేమైంది? పరిశుద్ధాత్మ ద్వారా ఈ రోజు నువ్వు నీతిగా యథార్థంగా దేవుని కొరకు నిలబడగలుగుతున్నావు అంటే నీదేమి లేదు. ఏం లేదు చెప్పండి. నేను నిలబడుతున్నానంటే అదేమి లేదు. మరి నీది లేనప్పుడు నువ్వు యథార్థంగా నిలబడగలలేవా? పరిశుద్ధంగా నిలబడగలలేవా? నువ్వు నిలబడలేవు, కానీ ఆయన నిలబెడతాడు. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? నమ్మి బాప్తిజం పొందాలి. కొంతమంది ఎంత దరిద్రం బుద్ధి ఉండదు తెలుసా? ఇప్పుడు బాప్తిజం పొంది రేపు ఏమైనా పాపం చేయాల్సి వస్తే అంటే ముందు ఫిక్స్ అయిపోయారా పాపం చేద్దామని? ముందు పాపం చేద్దామని ఫిక్స్ అయిపోయారా? లేదా పాపంలో పడిపోవాలనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి, మీరు నమ్మి ఎప్పుడు బాప్తిజం పొందారో పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. పాపము మీలో లేదు. మీరు పరిశుద్ధంగా మార్చబడ్డారు, మీరు పరిశుద్ధులైపోయారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు పరిశుద్ధులయ్యారు, పరిపూర్ణంగా మార్చబడాలి. పరిశుద్ధుల్లో ఒకసారి నేను పరిశుద్ధంగా అయ్యా, కానీ పరిపూర్ణుడిగా మార్చబడాలి. ఎప్పటిలాగా? నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడే ప్రక్రియలో మొట్టమొదటి ప్రక్రియ ఏంటో తెలుసా? మారు మనసు పొంది బాప్తిజం పొందడం. తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నిన్ను నడిపిస్తాడు పరిశుద్ధతలోకి. ఎక్కడ తీసుకెళ్తాడు? పరిశుద్ధాత్ముడు పని ఏంటి? మొన్న ఒక వీడియో చూసా నేను. పిచ్చోళ్ళందరూ పాస్టర్లు అవుతున్నారా, పాస్టర్లందరూ పిచ్చోళ్ళు అవుతున్నారా నాకు అర్థం కావట్లేదు. లేదా మైకి పట్టుకున్న పిచ్చోళ్ళు అవుతున్నారేమో. నేను చెప్పింది నీకు అర్థమైందా? పిచ్చోళ్ళందరూ పాస్టర్లు అవుతున్నారు, పాస్టర్లందరూ పిచ్చోళ్ళు అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒక ఆవిడ ఏం చెబుతుందంటే ఇంకో గ్యాస్ బండ అయిపోయిందంట, పరిశుద్ధాత్మ గ్యాస్ బండ తీసుకుంటే గ్యాస్ బండ తీసుకొని చెప్తాడంట. అసలు ఏమవుతుంది అంటే పరిశుద్ధాత్మని గ్యాస్ బండ వేయడానికి, అంట్లు తోవడానికి, బట్టలు తోవడానికి ఎంత దారుణం! దాన్ని ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఇక్కడ చూస్తే పిచ్చోళ్ళు అవుతున్నారా లేదా పాస్టర్లు పిచ్చోళ్ళు అవుతున్నారా, పిచ్చోళ్ళు పాస్టర్లు అవుతున్నారు, కొన్ని ఇన్వాళ్ళు అట్టుంటున్నారు అనిపిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధంగా నడిపిస్తాడు, అంతేగాని పరిశుద్ధాత్మ గ్యాస్ బండి రావడానికి, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంట్లో అంట్లు తేవడానికి, ఇన్నెలు తోవడానికి కాదు. చెప్పండి, పరిశుద్ధాత్ముడు నాలో నూతనమైన మార్పులు తీసుకొస్తాడు. మనం పరిశుద్ధులు అవడానికి తగిన వ్యక్తులు కాదు. మన మనస్తత్వాలు, మన స్వభావాలు ఎప్పుడు పాపంతో ఉంటాయి. యేసు ప్రభు రూపంలోకి మనం మార్చబట్టే మన చేత కాదు. అందుకే పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా?
యేసయ్య రూపంలోకి మారిపోతాడు. ఎక్కడ మారిపోతాడు? మీ అందరికీ చాలా సార్లు చెప్పాను. సమూయేలు గ్రంథంలో సౌలుని దేవుడు అభిషేకించేటప్పుడు అక్కడ మాట రాసి ఉంటది. ఏ మాట చెప్పండి మీలో ఎవరని? ఏ మాట రాసిందాడ? యెహోవా ఆత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు ఏమైంది? సౌలులో క్రొత్త మనసు వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే ఏం కలిగింది? చెప్పండి, కొత్త మనసు. కొత్త మనసు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నీలో కొత్త మనసు కలిగింది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా ఆలోచిద్దాం. సౌలు పని ఏంటి? సౌలు యొక్క వృత్తి ఏంటి? సౌలు ఒక గాడిదలు కాసుకునేవాడు. గాడిదలు కాసుకునేవాడికి గాడిదలు కాసుకునే క్వాలిటీస్ ఉంటాయి, రాజయ్య క్వాలిటీస్ ఉంటాయా? గాడిదలు కాసుకునే క్వాలిటీసే ఉంటాయి. ఇప్పుడు మీరు పొలం పని చేస్తారండి, నాట్లు వేస్తారు, కోతలు కోస్తారు. ల్యాప్టాప్ ముందు కూర్చోబెట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయమని చేస్తారా? చేయరు. పోనీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడిని నాటేమంటే వేస్తాడా? ఏడు. అంటే వీడి సామర్థ్యం అది, వాడి సామర్థ్యం. అలాగే గొర్రెలు కాసుకునే దావీదు, తర్వాత గాడిదలు కాసుకునే సౌలు ఎలా రాజులుగా మార్చగట్టారో, ఎలా దేశాన్ని పరిపాలించే జ్ఞానాన్ని పొందుకున్నారు? ఎలాగంటే పరిశుద్ధాత్ముని వలన. ఎలాగా? పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నీలోకి వస్తాడో అప్పుడు జరిగే విషయం ఏంటంటే నీకు కొత్త మనసు వచ్చేస్తుంది. అందుకే పౌలు గారు అన్నాడు, మీరు మారు మనసు పొంది. అంటే బాప్తిజం తీసుకోముందు నీకు డౌట్లు ఉండొచ్చు. ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చా ఉండకూడదా? నేను ఉండగలనా లేనా? ఉండొచ్చు. కానీ పొందుకున్న తర్వాత, తీసుకున్న తర్వాత నీకే తెలిసింది ఆ వ్యత్యాసం. నేనైతే యథార్థంగా చెప్తున్నా. బాప్తిజం పొందడానికి ముందు, బాప్తిజం పొందడానికి తర్వాత నా జీవితంలో నేను ఒక వ్యత్యాసాన్ని గమనించాను. నాలో ఒక తెలియని వ్యక్తిని నేను చూశాను. మీరు చూసారా? బాప్తిజం పొందడం ఇక్కడ చూసారా? చూసిన వాళ్ళు చేయాలంటే మీలో మీకు తెలియని వ్యక్తిని మీరు చూసారా? సుసన్న కూడా చూసిందంటే ఇంకెవరు చూడలేదు. అయితే మనలో ఒక తెలియని వ్యక్తిని మనం చూస్తాం బాప్తిజం పొందే. అర్థం కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నారు. ఎవరున్నారు? సౌలు హృదయాన్ని మార్చిన పరిశుద్ధాత్ముడు, సౌలు జీవితాన్ని మార్చిన పరిశుద్ధాత్ముడు నీ జీవితాన్ని మార్చి నీకు సామర్థ్యం ఇస్తాడు. ఏమిస్తాడు? ఒకసారి చెప్పండి. పరిశుద్ధాత్ముడు నాకు సామర్థ్యం ఇస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సామర్థ్యం ఇచ్చినప్పటికీ పాపం చేసే అవకాశం ఉందా లేదా? లేదా? పాపం లేదు నీలో. పరిశుద్ధాత్ముడు పాప నియమాల నుంచి తీసేసాడు నిన్ను. కానీ నువ్వు పాపం చేసే అవకాశం ఉంది. అందుకే ఇందాక చెప్పారు, అవ్వాదంలో పాపం లేదు, కానీ అపవాదం ఏం చేశాడు? పాపం చేయనిచ్చాడు, చేసాడు. అలాగే మనలో పాపాన్ని దేవుడు పరిపూర్ణంగా తీసేసినప్పటికీ అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే ముప్పు చేసే అవకాశం ఉంది. ఎవరు చేసే అవకాశం? అంతకు ముందు నీలో పాప నియమం పనిచేసింది కాబట్టి ఆ పాప నియమం ఈడ్చుకుపోయింది, అందుకు నువ్వు చేసావు. అందుకే పౌలు గారు అన్నాడు, దాన్ని చేయనది నేను కాదు, నా ఎందు నివసించు. అదేనా అంటే పౌలు గారైనా ఇందాక చదువుకున్నాం కదా, దాన్ని చేయనది నేను కాదు, నా ఎందు నివసించే పాపం. అదొకప్పుడు. కానీ ఇప్పుడు ఏంటో తెలుసా? మీరు కనుక పాపం చేసి దానికి మీరే బాధ్యులు. ఎందుకో తెలుసా? పాపం మీ మీద ప్రభుత్వం చేయదు, పాపం మీ మీద ఏలుబడి చేయదు. మీరు తప్పు చేశారనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు ఏమైతే మీరు ఏం చేయాలా? మార్చుకోవాలి. ఏం చేయాలి? కానీ చాలా మంది జీవితం ఎలా ఉందంటే ఫస్ట్ గ్రహించట్లా. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటి, దేవుడు మనల్ని ఎలా నడిపించాడు, దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడో మనం గ్రహించలేక చాలా సార్లు మనం పాపంలో పడుతున్నాం. మనం ఏంటో మనకు తెలుసుకోగలిగితే, మనం ఏంటో మనకు తెలిస్తే ఎప్పుడు కూడా పాపం చెయ్యం. నువ్వేంటి ఇప్పుడు? నువ్వెవరు చెప్పండి? బాప్తిజం పొందినాక పరిశుద్ధుని ఒకటే. రెండు, దేవుని ఆలయం. ఎవరు? ఒకసారి చెప్పండి. నేను దేవుని ఆలయం. ఆలయం ఎవరుంటారు? ఉన్నాడా లేదా మీలో దేవుడు? ఇప్పుడు నా ప్రశ్న, మీలో ఉన్న దేవుని సినిమా పాటలు చూపిస్తున్నారా? మీలో ఉన్న దేవుని సీరియల్ చూపిస్తున్నారా? చెప్పండి. మీలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఆధారం చేసుకుని మీలో జీవిస్తున్నాడు. జీవిస్తున్నప్పుడు మీరు ఆయనకి తగినట్టు బ్రతుకుతున్నారా? దేవుడికి కూడా ప్రభా సినిమా చూద్దామా అంటున్నావా? కొంతమంది అయితే దేవుడి మాలో ఉండే స్పృహ ఉండదు. ఆ స్పృహ లేక ఈరోజు చాలా మంది పాపంలో పడుతున్నారు. పాపం నుంచి దేవుడు విడిపించినప్పటికీ మరలా కూడా దాస్యం కిందకి వెళ్తున్నారు. మీరు వెళ్తున్నారు. ఈసారి పుట్టుక నుంచి నీలో ఉన్న పాపం నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. విడిపించి నేను పరిశుద్ధిగా చేస్తే నువ్వేం చేస్తావు తెలుసా? నీ అంతటా నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు.
చెప్పండి, నా అంతా నేనే వెళ్తున్నా. మనం అందుకే ఏం చేయాలంటే యేసు ప్రభు మనస్సును ధరించుకోవాలి. ఏం చేయాలి? ఆ మనసును ధరించుకున్నాడు పాపం జోలికి వెళ్ళడం. చూద్దాం ఒకసారి 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి. ఆగండి. హెబ్రీ రాసిన పత్రికలో ఏమో తెలుసా? మీరు పాపముతో రక్తము కారునంతగా ఏం చేయాలంట? పోరాడాలా. అంటే పాపానికి నీకు ఎప్పుడు పోరాటం ఉంటుంది. అయితే నువ్వేం చేస్తావు తెలుసా? నీలో ఉన్న పరిశుద్ధాత్మ వలన నువ్వు జయాన్ని పొందాలా. ఏం పొందాలి? అంతేనా కాదా? అంతేనా ఓడిపోతారా? అంతేనా పడిపోతారా? ఇక్కడ అన్నాడు క్రీస్తు యేసు శరీరమందు యేసు ప్రభు ఎలా పరిశుద్ధంగా బ్రతకగలిగాడు తెలుసా? అక్కడ వాక్యం చెప్తుంది. ఆయనంట శరీరధారి బ్రతుకు దినములంతా కూడా కన్నీళ్లతో జాగ్రత్తలతో ఉపవాసాలతో శరీరాన్ని యేసు ప్రభు ఏం చేశారు? నలగొట్టుకున్నారు. యేసు ప్రభు అలా ఉన్నారు కాబట్టి ఆయన చేసిన సేవ అంగీకరించబడింది. ఈ రోజు నీకేముండాలి? సుఖపడే మనసు ఉండాలా? శ్రమపడే మనసు ఉండాలా? శ్రమపడే మనసు, సుఖపడే మనసు అంటే నేను చెబుతానండి. మీ కళ్ళకి ఇష్టమని కనపడతా ఉంటాయి. అప్పుడు మీ కళ్ళు ఏం కోరుకుంటాయి? మీ కళ్ళకి ఇష్టమని చూపిస్తే మీ కళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతాయి అవ్వదు. అంటే మీ ఆనందాన్ని బైబిల్లో తిమోతి రాసిన మాట ఉంది కదా, అంత్య దినములో ప్రజలు సుఖానుభావం కలిగిన వారే అంటారు. అంటే దేవుడి కన్నా దేన్ని ఎక్కువ ప్రేమిస్తారో? సుఖానుభావం అంటే ఏంటి తెలుసా? ఆనందాన్ని ప్రేమించడం. మన ఆనందం పాపంలో ఉండకూడదు. మన ఆనందం ఎంజాయ్మెంట్ ఫోన్ రీల్స్ లో ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? కానీ ఈరోజు మనం ఆడ ఎత్తుకుంటున్నాం. అందుకే అంత్య దినాల ప్రజలు అలా మారుతారన్నాడు దేవుడు. కానీ నువ్వు నేను అలా మారకూడదు. ఎలా మారకూడదు? మన ఆనందాన్ని వెతుక్కునే వారు ఉండకూడదు. మరి ఎలా ఉండాలంటే శ్రమ అనుభవాన్ని ధరించుకోవాలి. చూడండి, క్రీస్తు యేసు శరీరం ముందు శ్రమ పడ్డాడు గనుక మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకోవాలి. మనసును ఆయుధంగా ధరించుకోవడం ఏంటి చెప్పండి? మనస్సును ఆయుధముగా మనస్సును ఆయుధంగా ధరించుకోవాలి. ఆయుధం ఎందుకు వాడతారు చెప్పండి? కూరగాయలు కోయడానికి, అంట్లు తోవడానికి ఆయుధాలు మీరు వాడతారా? ఆయుధాలు యుద్ధానికి వాడతారు. మనందరం ఎవరు తెలుసా? సైనికులు. ఎవరై? ఒకసారి చెప్పండి. నేను సైనికుడిని. ఎవరితో యుద్ధం చేస్తాం మనం? నేను చెప్పనా? ఇంటి పక్కన వెళ్తాడు. నేను చెప్పనా? మీ ఇంటి ఎదురు వెళ్తాను. ఇంటి ఎదురు వెళ్తే ఇంటి పక్క వెళ్తానా? ఎవరితో యుద్ధం చేస్తున్నామంటే ఇంటి పక్క వాళ్ళకి ఇంటి ఎదురు వెళ్తా కాదు, శరీరంతో యుద్ధం చేస్తాను. ఫస్ట్ ఎవరితో? ఒకసారి చెప్పండి. నేను నా శరీరంతోనే యుద్ధం చేస్తున్నా. రెండోది ఎవరితో? రెండోది ఎవరితో అంటే ఎఫెసీ రాసిన పత్రికలో పౌలు గారు చెప్తాడు, నేను పోరాడినది శరీరంతో. అంటే దెయ్యాలతో మనం ఏం చేస్తాం అంటే మనం పాపంగా పడిపోవడానికి, ఇప్పుడు మనం పాపం చేయడానికి ఒకటి కారణము మన శరీరం అయితే రెండవ శత్రువు ఎవరంటే అపవాది. అందుకే మనం ఏం చేయాలంటే క్రీస్తు యేసు కలిగిన మనసుని ఆయుధం లాగా ధరించుకోవాలి. ఎప్పుడు ఈ ఆయుధాన్ని మీరు ధరించుకుంటారో అప్పుడు జరిగే విషయం ఏంటంటే మీరు పాపం చేయరు. ఏం చేయరు? ఒకసారి చెప్పండి. నేను ఆయన మనస్సును ఆయుధముగా ధరించుకుంటే పాపం చేయరు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ధరించుకున్నారు? ఎంతమంది ధరించుకున్నారు? ధరించుకోబోతున్నారు? ధరించుకున్నారు? ఫ్యూచర్ కాదు, ధరించుకోండి అంటే ఇప్పుడే. అంటే క్రీస్తు ఏ మనసు కలిగి ఉన్నాడో ఆ మనసు మీరు కలిగి ఉంటే మీరు పాపం చేయరు. ఏం చేయరు? తర్వాత చూడండి ఏముందో. చూడండి, శ్రమ పడిన వారు అన్నాడా? శ్రమ పడని వారు అన్నాడా? శరీర విషయంలో శ్రమ ఉండిద్దా ఉండదా? ఇప్పుడు మీకు విషయం చెప్తా వినండి. సహజంగా లోకంలో కొన్ని సార్లు, సరే మీకు అర్థం కాదు, ఇంకా విషయం చెప్తా. మీరు ఓట్లకు డబ్బులు పంచుతున్నారు అనుకోండి. ఓట్లకు డబ్బులు పంచుతుంటే నేను దేవుడి పిల్లని నేను తీసుకొని అనుకున్నాను. మీ ఇంటి పక్క తీసుకున్నాడు. తీసుకుంటే ఇప్పుడు నీలో ఏం మొదలైద్ది అంటే మీలో శ్రమ మొదలైద్దా మొదలవుదా? టెన్షన్. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. లోకంలో కుర్రోళ్ళు ఉంటారు కదా, దేవుడు నమ్ముకున్న తర్వాత ఒక స్త్రీ వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పింది. ఇష్టం అని చెప్పిన తర్వాత నేను దేవుడు నమ్ముకున్నాను, నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పేస్తే
ఆ స్త్రీ వేరే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకో, ఇప్పుడు మీకేం వస్తుంది లోపల? ఏమొస్తుంది అది? రాదా లోపల ఇంటెన్షన్? అంటే కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని జరిగించేటప్పుడు మన హృదయం ఏం చేస్తుంది తెలుసా? శోధనకు గురవుతుంది, బాధకు గురవుతుంది, శరీరంలో శ్రమ వస్తుంది. మనకి వచ్చిన తర్వాత వీటిని జయించాలి మనం. కొంతమంది చిన్న చిన్న కూడా జయించలేరు. మీ ఎవరికైనా పెట్టారనుకో దానికి ఓర్చుకోలేరు. కొంతమంది ఏం చేయలేరు లోపల. ఇప్పుడు పిల్లలు ఉన్నారు అనుకోండి, సపోజ్ చెప్తున్నాను, మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, తినమని మీ పిల్లలు పక్కలో పెట్టారు. మీ పిల్లలు తినమని పక్కలో పెట్టేశారనుకో, ఎంత పెట్టుడు కొన్నారో నా పిల్లడి కానీ నవ్వుకుంటారా, సంతోషపడతారా, ఎక్కడికి పెట్టని చెబుతారా, పెడతారా? కొంతమంది అమ్మ నాయనకి పక్కలో పెడితే అసలు ఒప్పుకోరు. వాళ్ళు ఏం చేయాలా? తినాలా. అట్లాంటి పిల్లలు స్వార్థపరులు అవుతారు. ఏమవుతారు? ఖచ్చితంగా. అందుకే ఇక్కడ కొన్నిసార్లు మనం ఈ శరీరంతో పోరాడేటప్పుడు శరీరంలో శోధనలు వస్తాయి, శరీరానికి శ్రమ వస్తుంది. అయినప్పటికీ కూడా మనం క్రీస్తు యేసు మనసును ఆయుధముగా ధరించుకుంటే జరిగేది ఏంటంటే దాన్ని జయించగలం. యేసు ప్రభు అయితే అసూయ చూపిస్తాడా? యేసు ప్రభు ఏం చెప్పాడు? మీలో ఎవరికి 2 అంగీలు ఉంటే ఎవరిదేమండి? 2 అంగీలు ఉంటే అంటే మీకు ఎక్కువ ఉంటే కాదు, ఎక్కువ ఉంటే అన్నాడా, ఉంటే అన్నాడా? అంటే తర్వాత నువ్వేం చేయాలా? నీకు 2 ఉన్నాయి, ఒకటి నువ్వు వేసుకున్నావు, ఇంకోటి అప్పటికి ఇచ్చావు. ఏం చెప్పు నువ్వు? ఇది ఉతుక్కుని అది వేసుకుని మళ్ళీ అది ఆరిన తర్వాత ఇది వేసుకోవాలా. అంటే నువ్వేం చేయాలా? పక్కోడికి కూడా కొన్నిసార్లు లోపల ఎందుకు ఇచ్చాను రా, ఉన్నా బాగుండేదే. మా అమ్మ బట్టలు వస్తుంది అప్పుడప్పుడు, బట్టలు ఉంటే కానీ సరిపోద్ది, లేకపోతే అంతే కదా. అట్లా పరిస్థితులు వస్తే అని లోపల ఏమొస్తుంది? శోధన వస్తాయి. లోపల ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. అయినప్పటికీ క్రీస్తు యేసు మనసు నీలో ఉంటే ఏమీ తెలుసా? ఎన్ని ఏముందిలే, శరీరం ముందు మన జీవించే కాలం ఎంత అని ఆలోచన పెట్టింది. అందుకు కింద చూడండి ఏమంటున్నాడు? మిగిలిన కాలం అంటే ఇప్పుడు దాకా ఇష్టమైనట్టు తిరిగావు, ఇప్పుడు దాకా ఇష్టమైనట్టు పరిగెత్తావు. కానీ క్రీస్తు యేసు మనసును ఆయుధముగా ధరించుకుంటే జరిగేది ఏంటో చూడండి. మనిషి ఆశ్రయించి నడుచుకుంటారన్నాడా, నడుచుకొనక అన్నాడా? మనుషు ఆశలు అంటే మనుషులు కొన్ని ఆశలు చాలా ఉంటాయి లోకంలో. చిన్న చిన్నవి ఉండొచ్చు, అంటే ఉండవా? ఒక కుటుంబాన్ని కట్టుకోవాలంటే కొన్నిసార్లు మన ఆశను మనం చెప్పండి. కుటుంబాన్ని కట్టాలంటే కొన్నిసార్లు ఆశలను చంపుకోకూడదు. ఇప్పుడు మీ పిల్లలు చదువుకుంటున్నారు, పండగలు వచ్చినాయి అనుకోండి, పిల్లలకి చాలా మంది పిల్లలు కొత్త బట్టలు వేసుకుంటారు. మీ దగ్గర కొనే స్తోమత లేదు మీ ఇంట్లో వాళ్ళందరికీ. అప్పుడు మీరేం చేస్తారు? మీరైనా సరే వంట మానేసుకుని మీ పిల్లలకి కొనరా? అంటే మీ ఆశలను కొన్నిసార్లు ఏం చేసుకుంటున్నారు? చంపుకుంటున్నారు. ఆత్మీయతలు ఎదగాలన్నా, కుటుంబ జీవితాల్లో ఎదగాలన్నా కొన్నిసార్లు మనకున్న ఆశలను మనం విడిచిపెట్టాలి, కొన్నిసార్లు మనం వదిలేయాలి. శరీర ఆశలు శరీరం ఉంటాయి. మీకు విషయం చదివానండి, మన శరీరం ఏం చేస్తుంది తెలుసా? మీరు శరీరంలో పుట్టే కోరికను నెరవేర్చుకుంటున్నంత కాలం ఇంకా పుట్టిస్తుంటది. ఒకసారి చెప్పండి, నేను నా శరీరంలో ఉన్న ఆశను నెరవేర్చుకుంది ఇంకా పుట్టిస్తూ ఉంటది. మీకు అర్థం కూడా చెప్తున్నాను. సర్లే కొంచెంసేపు ఫోన్ చూద్దానికి మొదలేస్తాను. మేము ఎంతసేపు? కొంచెంసేపు, ఒక 1/2 గంట 10 నిమిషాలు చూద్దానికి స్టార్ట్ చేస్తాను. తిరగేసి టైం చూస్తే చాలా అయిపోతుంది. ఫోన్లో డేటా ఉన్నంతసేపుగా ఫోన్ తిప్పుతానే ఉంటాడు. అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? మన కళ్ళు ఏం చేస్తున్నాయి? మనం చేసే కొందుకి, మనం పొందుకునే కొందుకి ఇంకా 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 చేయమని ప్రేరేపిస్తుంది. శరీరం కూడా అంతే. చాలా మంది పాపాలు కూడా చిన్న చిన్న వాటితో మొదలు పెడతారు. ఎంతటితో మొదలు పెడతారు? చిన్న సిగరెట్ కర్ణాకాలతో మొదలు పెడతారు. కానీ సిగరెట్లకి బానిసలు అయిపోతారు. ముందే కదా సరదాగా మొదలు పెడతారు, ముందుకు బానిస అయిపోతారు. కారణం ఏంటంటే చిన్న చిన్నగా స్టార్ట్ అవుతాయి. అన్ని అలా స్టార్ట్ అవుతాయి, చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి మన జీవితంలో అవి మనల్ని ఈడ్చుకొని పోతాయి. అందుకే ఇక్కడ ఇప్పుడు దాకా మనం ఎలా చేసాం వద్దు, ఇప్పటి వరకు ఎలా ఉన్నామో కూడా వద్దు. ఈ క్షణం మారు మనసు పొందాను. ఏం చేయాలి చెప్పండి? నేను ఒక అరగంట క్రితం, ఒక నిమిషం క్రితం ఎలా ఉన్నానో వద్దు. ఎక్కడైనా మారతా. తక్కువ వచ్చిన వాయిస్ మారాలా, మారు మనసు పొందాలా. మారు మనసులో 2 రకాలు.
పాపి మారు మనసు, నీతిమంతుని మారు మనసు. ఏం మారు మనసు? ఒకసారి చెప్పండి. పాపి మారు మనసు, నీతిమంతుడు. అదేంటి నీతిమంతుడు మారు మనసు పొందాలా? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలంటే ఏం చేయాలి? మారు మనసు కాదు, ఫలింపని తీగ తీసేయాలి. ఇప్పుడు మీకు అర్థం కావడం చెబుతాను, మీకు అర్థం కావడానికి ఎలా చెప్పాలి? కొన్ని సరే అర్థం కావడానికి అరటికాయ చెట్టు ఉంది కదా, అరటికాయ చెట్టు పెట్టినప్పుడు అరటికాయ చెట్టు పెరిగింది. అరటికాయ చెట్టుతో పాటు ఏమొస్తాయి? కొన్ని పిలకలు వస్తాయి. ఇప్పుడు పిలకలు ఎందుకు కోసేస్తారు? పనికిరావని కాదు. ఎందుకు పనికిరావు? పిలకలు కూడా ఎగుతాయి. పనికిరావని కాదు, ఈ పిలకలు ఆ చెట్టు సారం ఏం చేస్తాయి? అప్పుడు ఈ పిలకల కోసేస్తే ఏమైంది? చెట్టు సారవంతమైంది. అలాగే మనం ఎదుగుతాం, మనం ఫలిస్తాం, ఎదుగుతానే ఉంటాం. కానీ ఎదిగే క్రమంలో కొన్ని ఉంటాయి. ఆ కొన్నిటిని ఏం చేయాలంటే తీసేసుకోవాలి. దానికి దేవుడి సహాయాన్ని అడగాల. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీలో తీసేస్తాడు. తర్వాత చూడండి దీంట్లో ఏముందో. ఇక ఏమి లేక అంటే క్రీస్తు యేసు మనసుని మీరు ధరించుకుంటే పాపంతో మీకు జోలుందా? లేదుగా. దేవుడికి ఇష్టమైనట్టు మీరు బ్రతుకుతారు. ఎప్పుడు బ్రతకగలరో తెలుసా? పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చినాడు. ఇప్పుడు నా ప్రశ్న, మీరు ఎంతమంది బాప్తిసం పొందారు? చేయాలండి చెప్పండి. అన్నా నువ్వు పొందలేదా? నువ్వు పొందావు. ఇంకెవరున్నారు? ఇంకెవరు లేరు బాప్తిసం పొందారండి? రజనమ్మ నువ్వు పొందలేదా? పొందారు కదా. ఇప్పుడు మీలో పరిశుద్ధాత్మలు ఉన్నాడా లేడా? ఎంతమంది పరిశుద్ధాత్మ లేడా అంటారు? చేయాలని లేడా? ఏమ్మా నీలో పరిశుద్ధాత్మ లేడా? లేడా? ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. అయితే ఆ స్పృహ గ్రహింపు నీకు రావాలి. ఆ గ్రహింపు వచ్చిన క్రమంలో నువ్వేం చేయాలి? పాపం జోలికి వెళ్ళవు. ఇక్కడ అదే అంటున్నారు చూడండి. మీరు జీవించే కాలము దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతారంట. ఇక మనుషుల ఆశలు మీలో ఉండవు. తర్వాత చూడండి కింద వచ్చిన అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఒరే బాబు నువ్వు చేసిన అప్పుడు చాలు. ఇప్పుడు ఏం చేయి? దేవునికి ఇష్టకరంగా బ్రతుకు. నువ్వు దేవుడికి ఇష్టకరంగా బ్రతికితే నువ్వు బ్లెస్ అవుతావు, నువ్వు దీవించబడతావు, సమస్త మార్గాలు వర్ధిల్లుతావు. నువ్వు వర్ధిల్లడానికి ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని చోట్ల పరిగెత్తినా, నువ్వు దేవుడికి ఇష్టకరంగా లేకపోతే, వాక్యం ఎదగకపోతే, వాక్యంలో నువ్వు ఎదిగితే ఏమైందంటే నీలో ఉన్న ప్రభావం నువ్వు చూస్తావు. ఇప్పుడు మీకు అర్థం కూడా చెబుతాను. మీరు పుట్టినప్పుడు ఇప్పుడు మీకు కొన్ని అవయవాలు ఉన్నాయి కదా, అవయవాలు పనిచేసినాయా? అంటే చెయ్యి ఉంది మీకు పుట్టంగానే, ఉందా లేదా? కాదు ఉంది, ఉందా లేదా? మీరు పుట్టంగానే నడిచారా? ఏ కాళ్ళు ఉండేగా? పుట్టంగానే మీరే అన్నదన్నారా? ఏ పొట్టుందగా, లోపల డైజెషన్ సిస్టమ్ ఉందగా? అంటే మీరు ఎదిగే క్రమంలో ఎన్ని వస్తాయి? ఏం వస్తాయి అంటే ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు అనుదిన వాక్యాన్ని విని దాన్ని పాటిస్తూ ఉంటే అభివృద్ధి నీలో. మీరు కాలం బట్టి చూస్తే బాధికులుగా ఉండాలి, కానీ మీరు ఎలా ఉన్నారంట? పసిపిల్లలా ఉన్నారంట, పాలు తాగుతున్నారంట. ఇంకా మీరు వాక్యంలో ఎదగాలంటే వాక్యాన్ని పాటించండి. ఫస్ట్ ఒకసారి చెప్పండి, నేను వాక్యంలో ఎదగాలంటే వాక్యమును పాటించాలి. అలా పాటిస్తే ఏమైతే తెలుసా? ఆటోమేటిక్ గా నువ్వు వెళ్తావు, నీకున్న అవయవాలన్నీ నువ్వు ఉపయోగించుకుంటావు. కొంతమంది ఉంటారు హార్మోన్స్ ప్రాబ్లం వల్ల, కొన్ని శాపం వల్ల, సంథింగ్ పుట్టిన పిల్లలు పుట్టినట్టే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ అవయవాలు వాడుకోగలరా? ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు నమ్ముకున్నారు మీరు, మందిరానికి వస్తున్నారు మీరు, బాప్తిజం పొందారు మీరు, బాప్తిజం పొందక ముందు ఎలా ఉన్నారు, పొందినప్పుడు కూడా ఇలాగే ఉంటే ఇప్పుడు మీరు ఎదుగుతారా? ఇప్పుడు వరకు ఎలా ఉన్నారో తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్ముడి సహాయాన్ని మీరు అడగండి. అప్పుడు జరిగే విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముని అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ఎక్కడ తీసుకొస్తాడు? అప్పుడు ఏం చేయగలరో తెలుసా? మీరు శరీరాన్ని జయించగలరు. ఈ శరీరాన్ని జయించుకుంటూ పోతే ఏమైతే తెలుసా? మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చబడరు. మీలో వరాలు ఉన్నాయా లేవా? ఎంతమందిలో వరాలు ఉన్నాయి? చేతులు ఎత్తండి. 1, 2, 3 సగం చెయ్యి, సగం వరాలి. 1, 2, 3, 4 నలుగురిలో ఉన్నా. మీకు విషయం తెలుసా? పరిశుద్ధాత్మను పొందిన ప్రతి ఒక్కరిలో వరాలు ఉన్నాయి, డౌట్ లేదు.
ఎందుకంటే ప్రతి వరము కలిగింది ఎవరిలో నుంచి? పరిశుద్ధాత్మలో నుంచే. అరే మీకు అర్థం కావడం పోయి చెబుతాను. ఎంతమందికి మామిడి చెట్లు ఉన్నాయి ఇంటికాడ అన్నాను అనుకో, చేతులు ఎత్తారనుకో, ఆ మామిడి చెట్లకి ఏమొస్తాయి తర్వాత? ఎప్పుడు వస్తాయి కాయలు? ఎదిగినప్పుడే కదా. సేమ్ అంతే. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు ఏ పైనుంచి సపరేట్ గా ఇవ్వడం, మీలో ఉండిపోయినాయి అన్ని ఆల్రెడీ. చెప్పండి, నాలో అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరేం చేయాలా? బయటికి తీసుకురావాలా. ఏం చేయాలి? ఆ బయటికి ఎప్పుడు వస్తుంది తెలుసా? ఒక్కో మనసు శరీర సంబంధమైనట్టు వదిలిపెడతా ఉంటే అసూయ వదిలిపెట్టాలా. పరిశుద్ధాత్మ నీకు చెబుతా ఉంటాడు నీలో ఉండి, ఎందుకు నీకు అంత అసూయ అని మాట్లాడుతూ ఉంటాడు. గర్వాన్ని విడిచిపెట్టాలా, పొగరను విడిచిపెట్టాలా, ఇతరులని ద్వేషించడం విడిచిపెట్టాలా. నువ్వు ఇతరుల మీద పగ పెట్టుకోకూడదు. చెప్పాను అనుకోసారి ఒక క్వశ్చన్ అడిగితే చెప్పండి, మీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? అయితే ఇప్పుడు మీరు చచ్చిపోతే పర్ణాలు పోరు. రెండోది ఏంటి తెలుసు, మీరు దేవుని పిల్లలు కాదు. ఎందుకంటే మీలో ద్వేషం ఉంటే మీరు చీకట్లో ఉన్నారని చెప్పిన వాక్యం. చిన్న చిన్న వాటికే గొడవలు, చిన్న చిన్న వాటికే అన్ని అసూయలు, ద్వేషాలు, పగలు, మీరు పరలోకం పోరు. కాబట్టి మారు మనసు పొందండి. ఇదే మారు మనసు, నీతి మంతుల మారు మనసు. అర్థమైందా? ఎప్పుడైతే మనం వీటిని విడిచిపెడతామో, ఒకప్పుడు చేసి చేయమో, అప్పుడు జరిగేది ఏంటంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆటోమేటిక్గా నేను అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. నువ్వు అభివృద్ధిలోకి వస్తే ఏమైతే తెలుసా? దేవునికి మహిమకరమైన పాత్రగా బతుకుతావు, దేవునికి ఇష్టడిగా బ్రతుకుతావు. పరిశుద్ధాత్మ నీలోకి వస్తే దేవుడు నీలో కార్యసాధకమైన శక్తిని ఉంచుతాడు. నీ ద్వారా అనేకులు మారతారు. చెప్పండి, నా ద్వారా అనేకులు దీవెనకరంగా మారిపోతారు. మారాలా? మారకూడదా? నీ కుటుంబం మారిపోయింది, నీ స్థితులు మారిపోతాయి. మీకోసం చెప్పనా, దేవుడు కొన్ని పరిస్థితుల్లో ఎందుకు మార్పుకోవడం తెలుసా? ఆర్థికంగా కూడా దేవుడు మనల్ని ఎందుకు దీవించడం తెలుసా? కొన్నిసార్లు మనలో మార్పు కోరుకునే మన స్థితిని అక్కడ ఎందుకు ఆపేస్తారు తెలుసా? మనలో మార్పు కోరుకుని. ఒకసారి చెప్పండి, కొన్నిసార్లు దేవుడు నాలో మార్పు కోరుకుని నా ఆశీర్వాదాన్ని ఆపేస్తున్నాడు. ఇప్పుడు మీరేం చేయాలి? పరిశుద్ధాత్మ సహాయంతో ఆ మార్పుని పొందండి. దేవుడు మీకు ఇవ్వాలనుకున్న ప్రతిదీ ఖచ్చితంగా ఇస్తాడు.